హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఒక విశేషమైన ఆకర్షణీయమైన అంశాన్ని పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి. మొన్నో నేను ఒక కామెంట్ చదివాను ఎవరి వీడియోలోనూ. రెండు సినిమా పార్టీలు ఒకరి పెదవుల్ని ఒకరు ఫ్రెంచ్ ముద్దులు పెట్టుకుంటూ రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తున్నారు, ఒకరు మూతులు ఇంకొకరు నాకుతూ అని చెప్పి గమ్మత్తుగా అనిపించింది. అవును, నిజమే కదా. రెండు పార్టీలు సినిమా పార్టీలే కదా. తెదేపా సినిమా నటుడు సీనియర్ ఎన్టీఆర్ అన్న వాడి చేత సినిమా నటుడితో పుడితే, ఈ జేసేపా పొట్టకొండేసుకొని తిరుగుతున్నాడు, పిచ్చి కేకలు, పిచ్చి కుంక పొలిటికల్ కమేడియన్ పీకే అన్న వాడితో పుట్టింది. కాబట్టి అది తెదేపా, ఇది జేసేపా, రెండు సినిమా పార్టీలే. అందులో ఉన్నది కూడా రాజకీయ నటులు. ఈ జేసేపా అనగానే నాకు పల్లెటూరులో ఉండేటటువంటి ఒక పిలుపు గుర్తుకొచ్చిందండి. ఓసై రాములమ్మ అని ఒక సినిమా ఉండింది. అలాంటి సినిమాలు మీకు గుర్తొస్తే నా బాధ్యత ఏమీ లేదు. ఇప్పటికీ పల్లెల్లో చనువుని ప్రదర్శిస్తూనో లేకపోతే చులకనని ప్రదర్శిస్తూనో ఓసై పా, ఓసై పోవే, ఓసై రావే అనడం ఉన్నది. ఈ జసేపాలో ఎవరిని ఒసేపా అంటారో నాకు మిగతా వారి గురించి తెలియదు, కానీ తథ్యంగా తప్పకుండా నిశ్చయంగా మాత్రం రాయపాటి అరుణ అనే ఒక స్త్రీని మాత్రం ఒసేపా అని ఉరికించి కొడతారు ప్రజలు. ఏ పార్టీ వాళ్ళైనా, చివరికి తన పార్టీ వాళ్ళు ఆల్రెడీ కొట్టారని విన్నాను. ఎందుకంటే ఆమె బూతులు కూడా కాదు, అంతకంటే ఘోరమైనటువంటివి. ఒక మాజీ ముఖ్యమంత్రి అనే కాదు, ఏ సామాన్యుడిని కూడా అనకూడని మాట ఏంటి అంటే, నీ పిల్లలు ఎవరికి పుట్టారో మేము అడగం అంటే అతడి భార్య శీలాన్ని శంకించడం. నీ పిల్లలు ఎవరికి పుట్టారో నిన్ను అడగం అని ఎవరు ఆ స్త్రీని అనలా. ఆ పాటి సంస్కారం ఎదుటి పక్షీయులకు ఉన్నది, ఆ శాల్తీకి మాత్రం లేదు. ఆ శాల్తీ ఎలా అనిపిస్తుందంటే, మహాభారతం, దాన్ని నేను వర్తమాన మహాభారతం అంటాను, మా టీవీ సీరియల్ ఇప్పటికీ జియో హాట్స్టార్లో లభ్యమవుతూ ఉంటుంది. ఆ రాజసూయ యాగం అప్పుడు శిశుపాల వధ, వాడు ఎంత వదరబోతంటే ఆ శిశుపాలుడికి ఉచ్చని తెలియదు, నీచని తెలియదు, తనకి 100 తిట్లు 100 తప్పులు చేయడానికి స్వేచ్ఛ ఉంది అని అనుకొని వాడు వదిలిన వదరుబోతు తనం చూసే వీక్షకులకి బాబోయ్ భరింపశక్యం కాదనిపిస్తుంది. ఈ శాల్తీ అలా ఉంటుంది. అలాంటి వాళ్ళని అక్కడ వాడు దుర్యోధనుడు ఉపయోగించుకున్నాడు. ఇక్కడ ఈ దుష్టుడు చంబా ఉపయోగించుకుంటున్నాడు. అక్కడ జసేపా అధ్యక్షుడు ఆ పవన్ కళ్యాణ్ అన్న వాడికి ఏమీ సీన్ లేదు, వాడికి రోడ్డు మీద పడుకోవడం తప్ప ఇంకేమీ తెలియదు. నటించడం, డాన్స్ వేయడం తెలుసు, అది డైరెక్టర్ చెప్పినట్టు. తాను డైరెక్ట్ చేస్తే సినిమా పులుసులో కలిసిపోయింది. కావాలంటే జానీ లాంటి సినిమాలు చూసుకోండి. ఆ జసేపాల్లో ఉన్న ఒసేపాల్ని జనాలు, సామాన్యులు, ఎందుకంటే అంత భయంకరమైన నోరు వాడకూడదండి. బూతులు అనడమే ఘోరం అంటే వ్యక్తిత్వ హననాలు, క్యారెక్టర్ అసాసినేషన్స్ ఎంత నీచం అంటే అంత నీచం. అసలు చండాలపు తిట్లు తిట్టడం తెదేపా వాడితోనే ప్రారంభమైంది. ఆ పార్టీ పుట్టించిన వాడు సీనియర్ ఎన్టీఆర్ కాంగ్రెస్ వాళ్ళని కుక్కమూతి పిందెలు, తొక్కతోలు, చండాలపు మాటలు, అప్పటికి అవి చండాలమే. ఇప్పుడైతే అవే సంస్కారయుతమైన తిట్లేమో. ఈ బూతులతో యు ఆర్ మై సన్ అనడం, దొంగన సన్స్ లారా అనడంతో పోల్చుకుంటే భయంకరం అన్నమాట పరిస్థితి. కాబట్టి రాయపాటి అరుణలు ఒసేపా అనిపించుకుండే దశకి చాలా దగ్గరలో ఉన్నారు. చెక్ యువర్ సెల్ఫ్. నిన్ను ఉపయోగించిన చంబాక్ కూడా చెప్తున్నాను, నీ పార్టీ లీడరు తొక్క తోలు అంతే. అతడి బిడ్డల గురించి, అతడి భార్యల గురించి నేను నువ్వు వాడిన భాష వాడను. ఎందుకంటే ఏ స్త్రీనైనా శీలవతే అని అనుకుంటాం. శీలవతి కాని వాళ్ళ నోటే ఇలాంటి మాటలు వస్తాయి.
నా వీడియోలో కూడా కొంతమంది నువ్వు ఇంకేవో ఇంకా చండాలమే. వాళ్ళ తల్లులు శీలవతులు కారు అనుకొని వాళ్ళని చూసి జాలిపడి ఊరుకుంటాను నేను. కాబట్టి ఓయ్ చంబా, చెక్ యువర్ సెల్ఫ్ టు యూజ్ సచ్ ఏ nasty women like రాయపాటి అరుణ అండ్ యువర్ హోమ్ మినిస్టర్ అనిత వంగలపూడి. లిప్స్టిక్ వేసుకోవడం మీద ఉన్న శ్రద్ధ సామాన్యుల కష్టాల మీద ఉండదు. ఇలాంటి మహిళా మండలందరితో నువ్వు ఏ తీరానికి నీ బొక్కల పడవ వెళ్తుందో, ఎలా మునుగుతుందో, ఎలా మునకలేస్తావో భవిష్యత్తుని దర్శించుదువుగాక. సో అగైన్ ఐఎమ్ వార్నింగ్ యూ, మిస్టర్ చంబా, చెక్ యువర్ సెల్ఫ్ and ask your people to check themselves to use the tongue and the fingers on the keyboards. That's it. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హమే అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ up to the roots of this society, to win this war with wisdom as weapon, and support me financially also. ధర్మం కోసం, భావి తరాల ప్రశాంత భవిష్యత్తు కోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.